హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు వీడియో వచ్చేసి మా బాబుకి అయితే 7 months అయితే కంప్లీట్ అయిపోయింది. సో మంత్లీ సెలబ్రేషన్ చేస్తూ ఉంటాను కదా, అలాగే ఈ 7 months సెలబ్రేషన్ అనేది చాలా ఒక కొత్త ఐడియాతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈ ఐడియా నాది కాదండి, నా మేనకోడలికి వచ్చిన ఐడియా ఇది. సో తనే ఐడియా మొత్తం అలా ఎలా వచ్చిందో అలాగనే తను డెకరేషన్ అంతా తనే కంప్లీట్గా ఫినిష్ చేసింది. నేనైతే ఏం హెల్ప్ కనుక చేయలేదు. సో బట్ నేను ఓన్లీ వీడియో షూట్ చేసుకున్నా అంతే, ఫోటోషూట్ వీడియో షూట్ చేసుకున్నాను. సో ఫైనల్గా అయితే తను ఏం చేసిందంటే బ్యాంగిల్స్ అన్నీ తీసేసుకొని ఫస్ట్ సెంటర్లో వచ్చేసి మనకు గోల్డ్ కలర్ బ్యాంగిల్ పెట్టేసి సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి కలర్ బ్యాంగిల్స్లా పెట్టేసింది. సో అలా పెట్టడం వల్ల అవి ఏంటిదంటే ఒక ఫ్లవర్లా కనిపిస్తుంది కదా. సో చాలా లుక్ అనేది చాలా బాగుంది. ఫైనల్గా అయితే తనే మొత్తం డెకరేషన్ అంతా కంప్లీట్ చేసింది. సో ఈ ఐడియా ఎంతమందికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో మా వీడియో చూసిన తర్వాత ఎంతమంది తెలుసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ పాప ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడైతే ఫైనల్గా అయితే బ్యాంగిల్స్ ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత అయితే 7th month సెలబ్రేషన్ కదా. సో 7 వచ్చేసి దేంతో పెట్టాలని నేను ఆలోచిస్తూ ఉంటగానే తను ఏమో మొత్తం గాజు బౌల్స్ తీసుకొచ్చి సో దానిట్లో 7 లాగా పెట్టేసి దాన్ని లుక్ రావడం కోసం సో దాంట్లోకి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పిన్నులు తీసుకొస్తాం కదండి, అంటే వాళ్ళ మమ్మీ స్టిచ్చింగ్ చేస్తుంది అన్నట్టుగా మాడపరచు. సో ఆ పిన్నులు ఉంటే ఆ పిన్నులు తీసుకొచ్చి దాంట్లో పెట్టేసింది బౌల్స్లో. చాలా లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా. సో చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చిందండి, నిజంగా చెప్తున్నాను. సో ఇక్కడ సెంటర్లో లైన్ కనిపిస్తుంది కదా బ్యాంగిల్స్ది. సో నేనైతే అలా సెంటర్లో అంటే ఖాళీగా ప్లేస్ ఉంది, దాంట్లో ఏమైనా పెట్టేద్దాం అనేసి నేను పెట్టాను. బట్ నేను పెట్టేసి బాబుకు రెడీ చేసి తీసుకొద్దామని వెళ్ళే లోపల మా పాప అంటే మా మేనకోడలు మరోలా ప్లాన్ చేసింది. సో అదేంటో చూపిస్తాను చూడండి. ఈ సెంటర్ బ్యాంగిల్స్ మొత్తం మా బాబు స్పెల్లింగ్ అనేది రాసింది, ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది అనేసి ఆ లెటర్ అనేది రాసింది. వాడి పేరు రియాన్స్కి ఫస్ట్ లెటర్ ఆర్ కాబట్టి ఆర్ అనేది పెట్టేసింది. సో ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా చూడండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో పిల్లలకి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇలా బ్యాంగిల్స్ ఉంటే చాలు, మన ఇంట్లో అందరి ఇంట్లో అవైలబుల్లో ఉండే బ్యాంగిల్స్ అండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు అందరి ఇంట్లో ఉన్నవే. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసేయండి, ఇగో ఆర్ అని ఇలా పెట్టేసింది, చాలా లుక్ కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. సో ఫైనల్గా అయితే బాబునైతే తీసుకుపెట్టి పండుకోబెట్టేసింది. సో వదిన అండ్ మర్ది వాళ్ళిద్దరు సో ఇట్లా అయితే పెట్టేసింది. సో చాలా బాగుందండి. మా ఫైనల్ లుక్ ఎలా ఉంది నా కొడుకుది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది కదా. సో బ్యాంగిల్స్తో అయితే చాలా బాగుంది. సో పిల్లలకైతే ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ మనకు ఇంట్లో ఉన్న ఎప్పటికైనా అవైలబుల్లో ఉండేవి కదా. సో అప్పటికప్పుడు మంచిగా చేసుకొని పిల్లలకైతే మంచిగా ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా ఫోటోషూట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది, అలాగే స్వీట్ మెమొరీ లాగా అయితే ఉండిపోద్ది. సో వీడికి ఏమో 7th month వచ్చేసింది, అంటే వాడు 5th month నుంచే బోల్తా కొట్టడం స్టార్ట్ చేసిండు. ఇప్పుడు పెద్దగా అవుతున్న కొద్దిగా చాలా ఫాస్ట్గా తిరిగేస్తున్నాడు. సో అప్పుడు వాళ్ళ అత్తయ్య మా ఆడపడుచేమో కలర్ క్యాప్స్ ఉంటే వాడికైతే పెట్టేసింది. సో పెట్టేస్తుంటే చాలా బాగా చూస్తున్నాడు, చాలా స్టైల్గా ఉన్నాడు వీడైతే. నాకు క్యూట్ కన్నయ్య, చాలా బాగున్నాడు. సో ఫైనల్గా అయితే మేము పెట్టిన 1 minute మొత్తం బ్యాంగిల్స్ అన్నీ అటు ఇటు మొత్తం చేసేసిండు. సో ఎలాగో అలాగైతే ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. ఫోటోలు అయితే చాలా బాగున్నాయి. సో వాళ్ళ అత్తయ్య గ్లాసులు పెట్టేయగానే వాడి స్టైల్ చూడండి ఎలా ఉందో. సో చాలా బాగా అనిపించింది. సో నాకైతే ఫుల్ నవ్వు వచ్చేసిందండి. వాడు చూడండి ఏమో ఫోన్ మాట్లాడుతుండే చేస్తున్నాడు. ఇదండి వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.